నీ యొక్క రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. అలాగే ప్రభువనైనా గత దినాల్లో నా తమ్ముని కుటుంబంలో ఆయన ఆరోగ్య విషయంలో, ఆయన భార్యకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబం ఎంతో కలవరంతో ఆందోళనతో ఉన్నప్పుడు అయా ఇప్పుడు వారు చెప్పినటువంటి సాక్ష్యమును గుర్తు చేసుకుంటూ నిన్ను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నా. వారి పట్ల నీవు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. మా హృదయాలను ఐక్యపరుచుకొని నిన్ను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. దయ చూపించండి. వారికి ఇంకనూ నీ ఆత్మ సహాయమును ఇవ్వండి. నీలో నిలిచి ఆనందించి నీ యందు విశ్వాసం ఉంచి ప్రభువనైనా నీలో ఇంకా గొప్ప మేలును పొందుకొనగలుగుటకు కృపనివ్వండి. అలాగా ఆయా ప్రభు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, మా బంధువులు, రక్త సంబంధికులు, ప్రత్యేకంగా సంఘ కాపరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేమంతా మీ యందు విశ్వాసం ఉంచి నీ నిత్య రాజ్యములో కనబడి సదా నీతో కలిసి జీవించి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండడానికి కృపనిమ్మని వేడుకుంటూ వాక్యం అందించబోతున్నటువంటి నీ దీన దాసుని మీరు బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తినివ్వండి. ఆయనను మీ బోరగా వాడుకోనండి. బలహీన స్థితిలో నీ యందు విశ్వాసములో ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడే ప్రతి మాటను అంగీకరించి అర్థం చేసుకొని నీ పట్ల నమ్మకం, విశ్వాసము నుంచి నీ యొక్క రాజ్యానికి వారసులై మా అందరి కుటుంబాల్లో, మా జీవితాల్లో ఇలాంటి గొప్ప మేలులను పొందుకొని నీకు కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయం చేయమని చేరువచ్చినటువంటి మమ్మును మాతోటి వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ అంగీకరించి జరగనున్నటువంటి ఈ వాక్య పరిచర్య సమయాన్ని దీవించి ఆశీర్వదించి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా విందాం. అది సౌండ్ అది ఏమన్నా డిస్టర్బ్ చేస్తాం ఆప. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలండి. ఈ సమయంలో మంచి సాక్ష్యాన్ని మీరు విన్నారు. ప్రభు వాళ్ళ జీవితాల్లో చేసిన మేలుని వాళ్ళు సాక్ష్యంగా మనకి తెలియపరిచారు, దేవుని నామాన్ని మహింపరిచారు. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తానని దేవుడు మాట్లాడాడు. మరి ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి హెచ్చిస్తారో, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో అట్టి వారిని దేవుడు కూడా ఘనపరిచి హెచ్చింపు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీకు అందిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. దయచేసి చూడండి, మత్తయి సువార్త 'మత్తయి' అందరికీ మనకి బాగా తెలిసిన వాక్యం అది. మత్తయి 7వ అధ్యాయము, మత్తయి 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద
తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కోలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు. ప్రియ దేవుని బిడ్డరా, దయచేసి మాట్లాడొద్దండి. ఈ పక్క నుంచి మాటలు వస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము మాట్లాడేటప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఎందుకంటే దేవునికి మనం గౌరవాన్ని ఇవ్వాలి. ఆమెను చెప్పండి. ఒక అధికారి వస్తున్నప్పుడు అల్లచిల్లరగా ఉంటుందా? చాలా ఎట్టుంటుందమ్మా. రూరల్ డిఎస్పి అని ఒక లేడీ మనకి కరెక్ట్గా దర్గా మిట్లో వాళ్ళ యొక్క ఆఫీస్ ఉంది. నేను ఆ మధ్యన ఒక దేనికోసం వెళ్ళాను. ఇది మన ఏబిఎం కాంపౌండ్లో మీటింగ్స్ పెట్టడానికి మైక్ పర్మిషన్ కోసం వెళ్తే అప్లికేషన్ రాసుకుని అది చలన కట్టి అక్కడ లోపల నేను కూర్చుని ఉన్నాను. మేడం ఇంకా రాలేదు. అయితే ఆమె ఆల్ ఆఫ్ సడన్ ఆమె వచ్చింది. ఆమె వచ్చి దందన్ ఆమె నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఆమె కంటే ముందుగా ఒక కానిస్టేబుల్ వెళ్ళి డోర్ తీసి డోరు వెనకాల కమ్మగిట నుంచున్నాడు. అంటే ఒక అధికారికి అతను ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడు. డోర్ ఇట్టు తీసి ఆ డోర్ వెనకాల కమ్మగిట, ఆ డోర్ వెనక ఇదిగో ఇదే స్టైలు ఇట్టే నుంచున్నాడు. నేను చూసి ఒక డిఎస్పి అధికారికి ఇంత గొప్ప గౌరవాన్ని ఇస్తున్నారు. తల కూడా ఎత్తేదానికి లేదు, ఇంతే. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, స్టేబుల్ ఫ్యామిలీ అంటే ఒక స్థిరమైన కుటుంబం, కదల్చబడని కుటుంబం గురించి ఇక్కడ మనకి రాయబడింది. ఇక్కడ మనం చూసుకుంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. ఆ ప్రభు ఆనాడు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడంటే, కాబట్టి 24వ వచనం, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. సమస్య అంతా చేసే దగ్గరే వస్తుందండి. చేసే దగ్గరే వస్తుంది. వినేవాళ్ళు ఎక్కువ, చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు చెప్పండి తక్కువ. ఓ సభలకు వచ్చి వింటా ఉంటారు, ఓ సభలకు వచ్చి వీళ్ళు చెప్తా ఉంటారు. చేసే క్రైస్తవ సమాజం చాలా తగ్గిపోయింది. తగ్గించుకోవడం, క్షమించుకోవడం, ప్రేమించుకోవడం, ఒకరినొకరు ఆదరించుకోవడం, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, నిస్వార్థంగా బతకడం, ఏమండి మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం, పెద్ద చిన్న గౌరవంగా ఉండడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఏమండి ఇటువంటి మంచి ప్రేమ కలిగి ఉండడం, ఇటువంటివన్నీ వినడం ఎక్కువైంది, చెప్పడం ఎక్కువైంది, కానీ చేయడం తక్కువైపోయింది. ఇది ఇక్కడ సమస్య అదే. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. చెయ్యాలి ప్రియులారా, చెయ్యాలి. దేవుని యొక్క వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని ప్రాక్టీస్లో పెట్టాలి. ఇప్పుడు ఎంత గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అతను ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఈ మందులు ఇట్ట వాడు బాబు, ఇది తినమాక, ఇట్ట చేయమాక, అట్ట ఉండమాక అంటాడు. ఆయన చెప్పినట్టు మనం ఏం చేయాలో వద్దన్నా మనం చెయ్యాలి. ఆయన చెప్పినట్టు మందులు మనము వాడాలి. ఒక 2 రోజులు వేసుకొని ఆ తర్వాత అవి ఆపేసి మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళా వేసుకుంటే డాక్టర్ చిన్నంగా తిట్టడు. నిన్ను ఎవరు ఆపమన్నారు అంటాడా అనడా? అంటే సార్ మీరు 2 రోజుల కల్లా మీరు ఇచ్చిన మందులకి నాకు తగ్గిపోయింది సార్, అందుకు నేను ఆపానంటే, అంటే నేను 5 రోజులకి ఇచ్చింది నేనేమన్నా పిచ్చోండా అంటాడా అనడా? అంటే అదొక కోర్స్. అది ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. నువ్వు ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా
ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ని, ఆయన యొక్క సలహాలని మనం పాటించాలి కదండి. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాటలు మనం వింటున్నాం, దేవుని ఉపదేశాన్ని మనం వింటున్నాం, దైవిక క్రమాలను మనం వింటున్నాం. మనం వీటిని పాటించాలి కదా, చెయ్యాలి కదా. చేసినోడు బుద్ధిమంతుడు, చెయ్యనివాడు బుద్ధిహీనుడు, అంతే కదా. ఇదేం పెద్ద మాయ మర్మాలు మంత్రాలు ఏమి లేవు ఇందులో. వెరీ సింపుల్. వాక్యము చాలా స్పష్టంగా మనుషులతో మాట్లాడుతుంది. నీ కుటుంబము కదల్చబడకుండా ఉండాలంటే, ఈరోజు నా అంశం అదే. నీ కుటుంబం కదిలిపోకుండా ఉండాలంటే, చాలా కుటుంబాలు ఏమవుతున్నాయమ్మా, కదల్చబడుతున్నాయి కదా. ఏదో 4 రోజులు బాగున్నారు, ఆ తర్వాత ఏం లేదు, అంతా శూన్యమే. పొత్తులు కుదరో, మాటలు కుదరో, ఏమండి వాళ్ళ మధ్య ఏముండదు. ఇక అన్ని తనులాట్లు గుద్దులాట్లే కదా, అనేకమైన సమస్యలే కదా. సుడిగుండాల్లో అనేక కుటుంబాలు కూరుకుపోయి ఉన్నాయి కదా. అలా కాకుండా నీ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా చెప్పబడుతున్న నీ కుటుంబం కదల్చబడని కుటుంబంగా ఉండాలంటే, నీ కుటుంబం కదల్చబడకుండా ఉండాలంటే, ఎలాంటి తుఫానులు వచ్చినా, భూకంపాలు నీ మీదకి వచ్చినా, నీ కుటుంబం కదల్చబడకుండా ఉండాలంటే నీవేం చేయాలి? ఆయన మాటలు విని వాటి చొప్పున నువ్వు చేయాలి కదా. ఆ ఉపదేశాన్ని నువ్వు అనుసరించాలి కదండి. వాటిని నువ్వు ప్రాక్టీస్లో పెట్టాలి కదా. క్రైస్తవ్యం అంటే ఇది ఒక జీవన విధానం. ఇది మన కాపీలు కొట్టేసి ఉన్నారు అందరూ. ఇది నూతన జీవన విధానం. ఇది న్యూ లైఫ్ మన దేవుడిచ్చాడు. దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా చెప్పండి, వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్త వాయును. కొత్త జీవితం, నూతన జీవితం ఇది. పాత బ్రతుకు గతించిపోయింది. ఇది నూతన జీవితం ప్రియులారా. ఈ నూతన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. ఈ లోకంలో క్రైస్తవ్యం యొక్క గొప్పతనాన్ని మన జీవితం ద్వారా చూపించాలి. నూతనమైన బ్రతుకు మనం బ్రతకాలి. అదే క్రైస్తవ్యము. ఏదో చప్పట్లు తట్టేది కాదు. చప్పట్లు తట్టేవాళ్ళు, ఏమండి బాగా ఎగిరేవాళ్ళు, ఏమండి వాళ్ళ భక్తిని ప్రదర్శించేవాళ్ళు, ఏమండి వేషము వేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువైపోయినారు. జీవన విధానములో క్రీస్తును చూపించేవాళ్ళు చెప్పండి తక్కువైపోయినారు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బులు ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు అట్టిట్ అని అంటూ నేను మా బావగారికి చెప్పాను. మా బావగారు నాకు ఎంత హెల్ప్ చేశారు అన్నప్పుడు నేను చాలా ఆనందించాను. హల్లెలూయా చెప్పండి. ఆ బ్రదర్కి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక నూతన జీవన విధానం. అది మనం దాన్ని అనుసరించాలి, ఆచరించాలి, పాటించాలి ప్రియులరా. ఒక కదల్చబడని కుటుంబంగా నీ కుటుంబం ఉండాలంటే, అనేకమైన పెను తుఫాన్లు వచ్చినా, భయంకరమైన శోధనలు వచ్చినా, నీ పిల్లలను కబళించాలని, నిన్ను కబళించాలని, నీ బిడ్డలను నిలవన మింగేయాలని శోధకుడు ఎవడో ఒకరిని పంపిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఆ విధంగా శత్రువుల చేత మింగబడకుండా ఉండాలంటే, కదల్చబడకుండా ఉండాలంటే, ఉపదేశాన్ని నువ్వు అనుసరించేవాడిగా, అనుసరించేదానిగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. వానలు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి ప్రియులారా, వాన వచ్చిందంటే ఒక ఇంటి మీదే వస్తుందా? వరద వచ్చిందంటే ఒక ఇంటి మీద వస్తుందా? తుఫాను ఒక ఇంటికే కొడుతుందా? తుఫాను అన్నిళ్ళకి వస్తాయి కదా. వానలు వరదలు గాలి కొడితే అందరికి వస్తాయి కదా. అలాగే ఆపదలు అందరికీ వస్తాయి. నిన్న మొన్న సిస్టర్ గారికి వచ్చింది, రేపు ఎల్లుండో ఎప్పుడో ఇంకెప్పుడో ఏదో ఒక సమయంలో అందరికీ వస్తూ ఉంటాయి. కానీ ఆపద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ కుటుంబం, నీవు కదల్చబడకుండా ఉండాలంటే
దేవుని ఉపదేశాన్ని వినడం మాత్రమే కాదు. అర్థమవుతుందా? నేను అరవంలో చెప్పడంలే. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం మనము చెయ్యాలి. ఇంకా దీనికి అనుసంధానం బలమైన వాక్యాలు ఉన్నాయి. అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇంకా దేవుని వాక్యాన్ని మనం ఆచరించాలి. ఈ రోజుల్లో ఆచరించే వాళ్ళు తక్కువైపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ప్రజలంటే కోపమా ప్రేమ? అదొక్కటి ఆన్సర్ చెప్పండి ముందు. చెప్పమ్మా, ప్రేమ కోపమా? ప్రేమ లేకుంటేనే రోజు ఆదామవుల దగ్గరికి ఆయన వచ్చాడా? చెప్పండి అమ్మా. ఎంత ప్రేమ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు రోజు ఆకాశము నుంచి దిగి వచ్చి ఏదేను తోటలకు వచ్చాడా లేదా? రోజు వచ్చాడా లేదా? మరి మనుషుల పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు? అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఎవడైనా సరే విశ్రాంతి దినాన్న కట్టెలేరుకుంటుంటే వాడిని రాళ్లతో కొట్టి చంపేమన్నాడే. ఎందుకు చెప్పాడమ్మా? ఎందుకు చెప్పాడా మాట? ఎంత మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగిన దేవుడు విశ్రాంతి దినం రోజున మందిరానికి వెళ్లకుండా వాడు కట్టిలో ఏదో వాడి పనులు వాడు చేసుకుంటుంటే పాళెములో ప్రజలు దాన్ని చూస్తే ఇక ఎవడికి చెప్పాల్సిన అవసరంలే, దానికి ఒక తీర్పు చెప్పాల్సిన అవసరంలే, దానికి ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరంలే. ఇదిగో వాడు కట్లేరుతున్నాడు, అందరూ చూశారు, ఒకరొకరు 2-3 సాక్షులు చూశారు. ఇక రాళ్లతో కొట్టేసి వాడిని చంపేయడమే. దేవుడు ఎందుకు అంత కఠినమైన తీర్పు ఇచ్చాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క వాక్యమును ఉపదేశమును మనుషులు పాటించాలని కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టాలి, ఉపదేశాన్ని అనుసరించాలి, ఉపదేశాన్ని మనం చెయ్యాలి. దేవుడికి విరుద్ధమైన పనులు మనము చేయకూడదు. దేవుడికి విరుద్ధమైన పాపాలు మనం చేయకూడదు. అపవిత్రమైన కార్యాలు మనం చేయకూడదు. అక్రమమైన మార్గాల్లో వెళ్ళకూడదు. దేవుని కోపం తెప్పించే పనులు మనం చేయకూడదు. ఎవడు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఆమెన్ చెప్పండి, ప్రతివాడు, వాడు ఎవడైనా సరే, రంగు జాతి కుల మత భేదం లేదు, వాడెవడైనా చేయు ప్రతివాడు వాడు బుద్ధిమంతుడు. వాడు ఎలాంటి వాడంట? బుద్ధిమంతుడు. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాను ఆ ఇంటి మీద కొట్టినా సరే అది కూలిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ బిడ్డలు మీ కుటుంబం కలకాలం ఈ భూమి మీద వర్ధిల్లాలంటే దీన్ని ప్రాక్టీస్లో పెట్టాలి కదండి. ఏదో వినేసి వదిలేసి అలా ఉంటే అది ప్రయోజనం కాదు కదండి. దీన్ని అనుసరించాలి కదా. దేవుని వాక్యం చొప్పున మనం చేయాలి కదా. అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు కదా, ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి కదా. ఇది చెయ్యంటే అది చెయ్యాలి కదా, చెయ్యొద్దంటే చేయకూడదు కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి కదా. దాన్ని ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే కదా మన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లుగా ఉంటుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట, ఇదే సందర్భంలో 26వ వచనం, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి, చూడండి ప్రియులారా, ఒక అక్షరమే కదండి, ఒక అక్షరమే కదా. చేయు ప్రతివాడు, చేయని ప్రతివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది వాక్యాన్ని వినేవాళ్ళుగా ఉన్నారు, దాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు.
నువ్వు జ్ఞానం కలిగిన దానివైతే, జ్ఞానం కలిగిన వాడివైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించాలి, దాని ప్రకారం నువ్వు నడవాలి. ఆ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, ఆ విధంగా నీ కుటుంబాన్ని నువ్వు గెలుచుకోవాలి. గెలుచుకోవడం అంటే భర్తను భార్యను గెలుచుకోవడం, భార్య భర్తను గెలుచుకోవడం అది కాదు. మాటల్లో ఏళ్ల మాటే ఉండేటట్టుగా చూసుకోవడం అది కాదు. అందరూ క్రీస్తుకి లోబడినట్లుగా ఆ కుటుంబము దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఇసుక మీద ఇల్లు కడితే ఆ ఇల్లు ఎంతకాలం ఉంటది? ఏమండి, ఆ కుటుంబం ఎంతకాలం ఉంటది? ఏమండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోలబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు దయచేసి ఆలకించండి. మీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటారో, దేవుడు మీకు అయితే మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, జీవనోపాధి ఇచ్చాడు, సమస్తము సమకూర్చి పెట్టాడు. అయితే ఇన్ని చేసిన దేవునికి సన్నిధిలో మీ కుటుంబాన్ని మీరు ఎలా కట్టుకుంటారో, మీ కుటుంబాన్ని మీరు ఎలా దాన్ని దేవునిలో మీరు సమకూర్చుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుకి మహిమ కలుగునుగాక. మూర్ఖురాలు తన ఇల్లును తానే ఓడబెరుకునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని రాయబడింది. నువ్వు మూర్ఖురాలుగా ఉంటావో, జ్ఞానవంతురాలుగా ఉంటావో, ఏ రీతిగా ఉంటావో, నువ్వు ఇల్లు మంచిగా కట్టుకునే దానిగా ఉంటావో. ఇల్లు కట్టుకోవడం అంటే మిద్దెల మేళ్ళ కట్టడం కాదు. క్రీస్తులో మన ఇంటిని మనము కట్టుకోవాలి. క్రీస్తును బండ మీద అంటే సంఘములో, సంఘం మీద, సంఘ సహవాసంలో, దేవునిలో మన కుటుంబం కట్టబడాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. బండ మీద అంటే నీవు పేతురు నీ బండ మీద నా సంఘము కడతానన్నాడు. అంటే సంఘములో, సంఘముతో, సంఘం మీద, సంఘము సహవాసములో మన కుటుంబం కట్టబడాలి. మేము ప్రార్థన చేసుకుంటున్నాంలే, మేము దేవునికి మొరపెట్టుకుంటున్నాంలే, మేము దేవునిలో ఉన్నాములే, పిచ్చే మాటలు మాట్లాడొద్దు. రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును సహవాసమందును అపోస్తలుల క్రమం ఉందా లేదా పాప అమ్మా, ఉందా లేదమ్మా సిస్టర్? అంటే సహవాసం ఎవరితో? సంఘముతో. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవునితో సంఘముతో, దేవునితో సంఘముతో మనం సహవాసం మనం చేయాలి, సహవాసం చేయాలి. నీ బిడ్డలు సంఘములో సహవాసం చేయాలి, నీవు సంఘముతో సహవాసం చేయాలి, సంఘములో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు ఏమండి ఆ యొక్క సంఘములో నుంచి దేవుడు నువ్వు ఎత్తబట్టానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. సంఘ వ్యవస్థని, సంఘమును దేవుడే ఏర్పాటు ఆయన చేశాడు. సంఘముగా కూడుకోవడం ప్రారంభించబడింది. ఎఫెసీలో, ఫిలిప్పీలో, అనేక కొరింథులో, అనేక ప్రాంతాల్లో సంఘాలు ఆనాడే కట్టబడ్డాయి. సేవకులను దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి నీవు సంఘముతో సహవాసం చేయాలి, సంఘము యొక్క బోధ యందు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఇది లేకుండా మనముంటే మనము ఇసుక మీద మన ఇల్లు కట్టుకున్న వాళ్ళం అయిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మరి రోజుల్లో
దేనితోనైనా ఎవరితోనైనా అది పోరాడొచ్చు, కానీ ఇంట్లో పోరాటం ఉంటే మీరు చెప్పండి, అది అది అసలు ఏమన్నా ముందుకెళ్ళగలమా? బయట 100 మందితోనైనా ఊరంతా శత్రువులైనా అది పోరాడతాం, కానీ కట్టుకున్న భార్యే భర్తకి, భర్తే భార్యకి, పిల్లలే తల్లిదండ్రులకి శత్రువులు అయిపోయారు అనుకో, అంతకంటే మానసిక బాధ ఇంకొకటి ఉంటుందా? ఆ వేదన ఎంత గొప్పదండి. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మన కుటుంబాన్ని ఏం చేయాలా చెప్పండి? క్రీస్తులో, సంఘములో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు కట్టుకోమంటాడు. అంటే ఇప్పుడు బియ్యము కడిగి పొయ్యి మీద పెట్టి వండుకుని మనం తినాలండి. అది కూడా కలిపి ముద్ద నోట్లో దేవుడు పెడతాడా? చెప్పండి చెప్పండి, ఆయన పెడతాడా? మన దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం నేను నీకు ఇచ్చాను, మంచి భర్తనిచ్చాను, భార్యనిచ్చాను, పిల్లల్నిచ్చాను, నీ కుటుంబాన్ని కట్టుకో. ఒక వాక్యం చూపించేదా? ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆ మాట ఎంత బాగుంటుందో. మీరు అది చదివి మీ జన్మలో మీరు ఇక మర్చిపోరా మాట. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి వెళ్ళారా లేదక్క? వెళ్ళారా లేదా? నోవహును ఆ లిస్టు ఏదా లిస్టు వరకే. నోవహును అతనితో కూడా అతని కుమారులు ప్లస్ అతని భార్యయు ప్లస్ అతని టోటల్ వెళ్ళిపోయారండి. మరి ఈరోజు దేవుని మందిరానికి ఒక్కదాన్ని వెళ్తున్నావేంటి? అసహ్యంగా ఒక్కడు వెళ్తున్నావేంది? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వెళ్తున్నారు? అతను ఏం చేశాడు? జల ప్రవాహము నుండి అతని కుటుంబం తప్పించుకొనుటకై, ఈ లోకంలో శ్రమలు, శోధనలు, భయంకరమైన విపత్తులు, ఏవండి అంధకారం, చీకటి నీ కుటుంబానికి అంటకుండా కాపాడబడటానికి నీవేం చేయాలి? సంఘం అనే ఓడలోనికి పోవాలా వద్దా? తమ్ముడు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా. సంఘం అనే ఓడలోనికి నువ్వు క్రమముగా పోవాలి కదా. అప్పుడు నోవహు భార్యయు, అతని కుమారులను, అతని కోడండ్రును అందరూ కట్టగట్టుకుని ఓడలోనికి వెళ్ళారు కదా. నోవహు వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. కుటుంబాన్ని గెలుచుకున్నాడు. ఆమెను చెప్పండి. కుటుంబాన్ని గెలిచాడు. ఆనాడు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఎవడు వినలేదు. అయితే ఏమి? కుటుంబాన్ని గెలుచుకున్నాడు. ఈరోజు చాలా మంది ఎవరెవరికో బోధలు చెప్తుంటారు, ఇంట్లో మాత్రం చెప్పండి ఏగల మోత. అవునా కదా? కుటుంబాన్ని గెలవాలి ఫస్ట్. ఆమెను చెప్పండి. నోవహు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప దైవ సేవకుడు, దైవ జనుడంటే 120 సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, అంత సువార్త ప్రకటించిన ఎవరు వినలే, ఒక్కరు వినలా, సింగిల్ పర్సన్ అతని మాట వినలా. కానీ అతని కుటుంబం మొత్తము, ఏమ్మా కోడళ్ళు వినాలని రూల్ ఏముంది? కొడుకులంటే ఓకే, అయ్యో మీ నాయనకు పట్టిన పిచ్చి నీకు కూడా పట్టింది, పో ఆ ఓడలోకి, నేను రాను, మా అమ్మ నాన్నోళ్ళంతా ఇక్కడ లేరా అని ఒక కోడలు అనింది అనుకో, నోవహు ఏమన్నా చేయి పట్టుకుని లాక్కుపోతాడా? 3 కోడళ్ళు కదా ఆయనకి. ఏ ఒక్క కోడలైనా మాట అనిందా? ఏ ఒక్కరైనా మాట అన్నారా? నీకు బట్టిన పిచ్చి మీ నాయనకు బట్టిన పో, నువ్వు అందరు కలిసి వెళ్ళండి, నేను రాను అనిందా? 3 వెళ్ళారు కదా, కుటుంబాన్ని గెలుచుకున్నాడు కదా. ఈరోజు మీరు ఎందుకు గెలవలేకపోతున్నారు? మీ పిల్లల్ని, మీ భర్తని, మీ భార్యని, మీ కుటుంబం అంతటిని సంఘం అనే ఓడలోనికి ఎందుకు మీరు నడిపించుకోలేకపోతున్నారు?
అందరూ కలిసి ఎక్కడెక్కడికి వెళ్తుంటారు కదా. అందరూ కలిసి ఏమండి షాపింగ్లకి, పెళ్లిళ్ళకి, ఏమండి టూర్లు ఎక్కడెక్కడ వెళ్తుంటారు కదా. దేవుని మందిరం ఒక్కరే వస్తారు ఎందుకు? ప్రియ దేవుని బిడ్లారా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలే ఉండను. మనం ఆయన మాటలు మనం చెయ్యాలి, వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి. అట్టివారే బుద్ధిమంతులు, అట్టివారే ఎట్టి ఆపదలు వచ్చినా కదల్చబడరు, స్టేబుల్ ఫ్యామిలీగా ఉంటారు. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీవు, నీ కుటుంబము స్థిరంగా క్షేమంగా ఉండాలంటే, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఏమొచ్చినా నీ కుటుంబం నీవు కాపాడబడాలంటే నువ్వు ఆయన మాట చొప్పున చేయాలి. వినాలి బాగా. పరిశుద్ధాత్ముడు భలే జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రి సంహార దూత మీ ఊర్లో, మీ వీధుల్లో తిరుగుతాడు. కాబట్టి మీరు ఒక ప్రత్యేకించబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను మీరు వధించి దాని రక్తమును మీ గడప అడ్డకొమ్ములకి, నిలువు కొమ్ములకి పూయాలి. ఎవరలా పోస్తారో ఆ కుటుంబం జోలికి సంహార దూత రాడు అని ఇశ్రాయేలీల ఏమండి ప్రాంతములో ఒక చాటింపు మోషే వేయించాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? ఒక్కొక్కరు, ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క గొర్రె పిల్లను వధించి దాని రక్తమును అడ్డకొమ్ములకి, నిలువు కొమ్ములకి రక్తాన్ని పూసి, ఎవడి రాత్రి బయటికి రావద్దు, ఒకటికి రెండుకి దేనికి బయటికి రావద్దు, తలుపు వేసిన వాళ్ళు వేసినట్టే ఉండాలన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి సందకాడే ఆ గడప కమ్ములకు ఆ రక్తాన్ని పూసి తలుపులేసేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. తెల్లవారేసరికి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఐగుప్తు దేశంలో, ఐగుప్తీల ఇళ్లలో ఏ కుటుంబము మరణం లేని కుటుంబం ఒక్కటి కూడా లేదు. రాజు మొదలుకొని పనివాడి వరకు ప్రతి ఇంటిలో కూడా మరణం వచ్చింది. అయితే ఎవరైతే గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును ఆ గడప కమ్ములకి, నిలువు కమ్ములకి మోసే చెప్పినట్టు చేశారో ఆ కుటుంబంలోకి సంహార దూత రాలేదు. ఈ మాట యొక్క అర్థం ఏంటి? ఆయన మాటల చొప్పున చెయ్యాలా వద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే జస్ట్ చిన్న మిస్టేక్ అండి, చేయువాడు చేయనివాడు. దీన్ని మనం కొంచెం ప్రాక్టీస్లో గనక మనం పెట్టగలిగితే ప్రభు ఆశీర్వదించడానికి ఆల్వేస్ రెడీ. ఆమెను చెప్పండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, అసలు దేవుడు అనేవాడు ఉన్నది కోపించటానికా, శపించడానికా, ప్రేమించటానికా? ఎందుకమ్మా? ఎస్, ఆయన ఉన్నది ప్రేమించడానికి, శపించడానికి కాదు, కోపించడానికి అసలే కాదు. విధి లేక ఇక తప్పక మనుషులకు వాళ్ళు చేసే అతిక్రమాలు ఎక్కువైపోయినప్పుడు తప్పక ఆయన శిక్షిస్తున్నాడు. కానీ వాస్తవంగా ఆయన ఉన్నది మనలను ప్రేమించడానికే, ఆశీర్వదించడానికే. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఇంకా వాక్యం చూస్తాం. కీర్తన గ్రంథం 15వ కీర్తన ఆఖరి మాట. అది ఎన్నో వచనం మీరే చెప్పండి. కీర్తనల గ్రంథం 15వ కీర్తన ఆఖరి వాక్యం. ఈ ప్రకారము చూడండి, ఈ ప్రకారము చేయువాడు. ఆ మాట వచ్చిందా లేదా? ఈరోజు మన అంశమంతా మనం చెయ్యాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినువారు మాత్రమే కాదండి, నువ్వు వినుట వలన కేవలం నీ ముఖమును అద్దములో చూసుకున్న వాడిలాగానే ఉంటున్నావు. నువ్వు చెయ్యాలి. ఏముంది? ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను ఎన్నడూ కదల్చబడడు. ఎన్నడూ
ప్రభుత్వాలే నీకు వ్యతిరేకమైన నిన్ను కదిలించేదానికి అవకాశం లేదు. హల్లెలూయా చెప్పండి. ఆనాడు యూదులకు ప్రభుత్వం వ్యతిరేకమైందా లేదా? యూదులందరినీ చంపాలని జీవో వచ్చిందా లేదా? ప్రభుత్వం వ్యతిరేకమైందా లేదా? ప్రభుత్వాలే నీకు వ్యతిరేకమైన ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు వచ్చినా నువ్వెన్నడూ కదల్చబడవు. ఎన్నడూ ఎప్పటికీ కదల్చబడేదానికి అవకాశం లేదు. ఈరోజు మన అంశం ఏంటంటే కదల్చబడని కుటుంబము. కదల్చబడని కుటుంబంగా నీవు ఉండాలంటే ఈ ప్రకారము చేయు ప్రతివాడు. నేను రాయమంటే అది రాశారా? మీరు రాయమంటే అది రాశారా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆమెను చెప్పండి. నేను నమ్మాను, విశ్వసించాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టం. పనికి మాలిన మాట్లాడొద్దు. వాక్యానుసారంగా ఉపదేశానుసారంగా చేశావా? చేయలేదా? చేశావా? చేయలేదా? ఈ ప్రకారము చేయు ప్రతివాడు, ఈ ప్రకారము చేయు ప్రతివాడు ఎన్నటికీ ఆ పైన వచనాలు ఉన్నాయి. మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళే. మీరు ఆ తర్వాత మీరు చదువుకోండి, ధ్యానించండి. ద్రవ్యం వడ్డీకివ్వడు, నిరపరాధి చెరుపుటకే లంచం పుచ్చుకోడు, అబద్ధం చెప్పడు, నష్టం కలిగిన మాట తప్పడు. ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, కొండెములాడడు అంటే జగడాలు ఆడడు, జగడాలు పెట్టడు, ఎవరికి స్నేహితులకి కీడు చేయడు. ఈ విధంగా అంటే వాక్యము, ఉపదేశము నిన్ను ఏం చేయమంటుందో, ఏం చెయ్యొద్దంటుందో ఈ ప్రకారము చేయు ప్రతివాడు. చూడండి కాన్సెప్ట్ ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. ఆ యేసు ప్రభువారు అక్కడేం చెప్పాడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు. అతనికి ఏ అపాయము రానే రాదు. ఇక్కడ కూడా పాత నిబంధన ఇది, అది కొత్త నిబంధన. అది ఇక్కడేముంది? ఈ ప్రకారము చేయువాడు ఎన్నటికీ కదల్చబడడు. దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా మనం బ్రతుకుతూ ఆ దేవుడు నన్ను కాపాడతాడంటే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు నిత్యము కాపాడతాడని చెప్పేంత బుద్ధిహీనుడిని నేనైతే కాదు. మీరు దేవునిలో యథార్థంగా ఉంటే మిమ్మల్ని కదిలించేవాడు ప్రపంచం మీద ఎవడు కూడా లేడు. ఏ సైతాను, ఏ దురాత్మలు, ఏ శత్రువులు, ఏ దూషణలు, ఏ శాపాలు ఎన్ని మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఎంత తిట్టిపోసినా, మీకు వ్యతిరేకంగా ఏం చేసినా, మంత్రాలు తంత్రాలు ఏం చేసినా నీ మీద పారితే కదండి అవన్నీ. ఆమెన్ చెప్పండి. అవి నీ మీద పారితే కదా, అవి నిన్ను తాకితే కదా, నిన్ను చూసి అవి పారిపోతాయి కదా. కాబట్టి సమయంలో ఈ ప్రకారము చేయువాడు అన్నడును కదల్చబడు. చూడండి, ఇదే పక్కనే 16వ కీర్తనలో ఇంకో మాట ఉంది. 16వ కీర్తన 8వ వచనం అద్భుతమైన మాట. సదాకాలము యెహోవా యందు, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన తమ్ముడు రఘు, అమ్మ సిస్టర్ లలిత, ఇక్కడున్న అందరూ కూడా మీ గురి ఎవరి మీద నిలపాలా? చెప్పండి. సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు చెప్పిన మాటలియే. దావీదు మహారాజు, సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వినండి. దావీదు మహారాజు, రాజుకి బంగారం ఎంత ఉంటదమ్మా? ఏదో 1 దండ 2 దండలు ఉంటాయా? లేదంటే అంత ఉంటుందా? టన్నులు బంగారం ఉంటుందా ఉండదా?
రాజుకి ఎంత బంగారం ఉంటుందండి, ఎంత డబ్బు ఉంటుందండి, ఎంత అధికారం అండి, ఎంత హోదా అండి, ఎంత సైనికులండి. అసలు అతని యొక్క స్థితి ఏందండి? అతను రాజు అండి. అతను రాజు అయ్యుండి అతను అంటున్నాడు, నా గురి నీ మీదే నేను పెట్టుకుని ఉన్నా, సదాకాలము నా గురి నీ మీద నిలుపుకుంటున్నాను. ఇప్పుడు బాణం వేసేవాడు గురి నిలుపుతాడా లేదా? గురి నిలిపితేనే కదా క్యాట్బెల్తో పక్షిని కొట్టేవాడు. గురి నిలపాలి కదా ఫస్ట్. ఊరికట్టంటే అది పడదు కదా. గురి పెట్టుకొని గురి నిలిపి తుపాకీతో కాల్చేవాడు కూడా కరెక్ట్గా ట్రిపుల్ షూటర్ ఏమ్మా, కరెక్ట్గా వాడు కాల్చేవాడు కరెక్ట్గా గురి నిలపాలి కదండి. మనం కూడా మన దేవుని మీద గురి నిలపాలి. ఇక్కడ ఒక చిన్న అద్భుతమైన అంశం ఉంది. నా ప్రియమైన అక్క చెల్లెలు వినండి. గురి నిలుపుకొని ప్రార్థనలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని మీరు రహస్యమందున్న దేవుడికి రహస్యంగా ప్రార్థన చేయమన్నాడని తలుపులు కిటికీలు వేసేసుకుని లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అది భౌతికంగా ఓకే, కానీ ఈ కిటికీలు వేయాలొద్దా? ఈ తలుపులు వేయాలొద్దా? ఈ ఆలోచనలు బంధించాలా వద్దా? గురి నిలపాలా వద్దా? చెప్పండి, అర్థమైందక్క? గురి నిలిపి ప్రార్థన మనం చేయాలి. దేవుని మీదే మనసు పెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఎవరన్నా మీ ఇంటికి వచ్చాను, ఓకే కాసేపు మాట్లాడుకున్నాము, తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ప్రార్థన చేసేటప్పుడు నా గురి దేవుని మీదే పెట్టుకుని మీ గురించి నేను ప్రార్థన చేయాలి. ఊరికే 4 చిలక పలుకులు పలికేసేసి ఆమెనంటే అది కాదు, అది బలమైన ప్రార్థన కాదు. గురి నిలపాలి, ప్రార్థనలో గురి నిలపాలి, పాట పాడేటప్పుడు గురి నిలపాలి, గురి నిలిపి చదవాలి, గురి నిలిపి కూడు తినాలి. ఏంటి పాస్టర్ గారు, అన్నం తినేటప్పుడు కూడా మీరెవరన్నా పెద్ద సైంటిస్టులను లేకుంటే డాక్టర్లను అడగండి. గురి నిలపకుండా అన్నం తింటే అది లంగ్స్ కాదక్క, అది అసలు మన బాడీకి అది వంట పడుతుందా? ఎందుకు మన పెద్దోళ్ళు అనింది, అన్నం తినేటప్పుడు మాట్లాడమాక అన్నారా లేదా? అన్నం తినేటప్పుడు మాడమాకరా. మనకు అర్థం కాల, వీళ్ళు ఏందో నాయన, అబ్బా వీళ్ళు మా మీద పెత్తనం చేస్తాం అనుకున్నాం మనం. కానీ అన్నం తినేటప్పుడు నానా చెత్త చెదారం అన్ని మనము మాట్లాడుకుంటే ఆ తినే ముద్దు కూడా మనకి కాన్సన్ట్రేషన్గా ఇంకా నేను చాలా చెప్పొచ్చు ఇందులో, కానీ కొన్ని చెప్పే కాదు. కనే వాళ్ళను కూడా, అమ్మా నువ్వు కంటావు, నువ్వు బాగా కాన్సన్ట్రేషన్గా నొప్పిలు కొంచెం నువ్వు భరించుకొని దాన్ని ఇంకొంచెం ప్రెస్ చేయమ్మా. కాన్సన్ట్రేషన్, గురి నిలపాలి, అప్పుడు ఆమె ప్రసవం ఈజీగా వస్తుంది. ఆమెను చెప్పండి. గురి నిలపాలి. ఈయన అంటున్నాడు, బంగారం మీద, డబ్బు మీద, అధికారం మీద, హోదా మీద, ఏమన్నా ఇంకేవేవో వాటి మీద నేను గురి నిలపను, సదాకాలము నీ మీదే. దేవా, యెహోవా దేవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవా, నీ మీదే సదాకాలము నా గురి నిలుపుతున్నాను. ఆయన నా పక్షానున్నాడు, కుడి పార్శ్వమునున్నాడు, నేను కదల్చబడను. ఆమెను చెప్పండి. ఎవరు నన్ను ఏమి కూడా చేయలేరు. ఈరోజు నీవు కూడా ఈ విధంగా ఉంటే నువ్వు కదల్చబడేదానికి అవకాశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో గొల్యాత్ అనేవాడు వచ్చాడు. ఆ ఎత్తునున్నాడు, కానీ అంతటి పెద్ద గొల్యాతు దావీదునేమీ చేయలేపాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అటువంటి గొల్యాతులు ఎదురవుతారు. గొల్యాతు లాంటి మనుషులు ఎదురవుతారు. నిన్ను కదిలించి పారేస్తా, నిన్ను తొక్కి పడేస్తా, నిన్ను అసలు బతకనిస్తాను అనుకుంటున్నావా? అసలు నువ్వు ఇక్కడ ఉద్యోగం నువ్వు చేయగలవా? ఇక్కడ నువ్వు అసలు ఉంటావా? అసలు ఈ ఊళ్ళో నువ్వు బతుకుతావా? ఎన్ని విధాలుగా ఏమైనా మాట్లాడవచ్చు.
గొల్యాతు లాంటి వాళ్ళు నీకు ఎదురు పడొచ్చు, కానీ ఎదురు పడతారంతే, హోంకరిస్తారంతే, నిన్ను మాత్రం వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఆమెను చెప్పండి. మా జీవితంలో గత 27-28 సంవత్సరాలుగా ఈ సేవా పరిచర్యలో ఎంతో మంది ఎదురుపడ్డారు. గొల్యాతు లాంటి మనుషులు ఎదురుపడ్డారు. గనీబులు, కోట్ల రూపాయలు పడగలెత్తిన వాళ్ళు, ఎంతో మంది బలవంతులు ఎదురుపడ్డారు. ఈ సేవ మేము చేయనివ్వమన్నారు. నీ సంఘం ఎలా కడతావో చూస్తామన్నారు. నేను ఒంటరి వాడిని, పిచ్చుకలంటూ వాడిని. వాళ్లే కదిలిపోయారు, వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యలేక వాళ్లే గమ్ముగైపోయారు. ఈరోజు నేను అనుదినము ఎదుగుతూ ఉన్నాను. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన అక్క చెల్లెల అన్నదమ్ములు, ప్రేమతో నా 2 చేతులు జోడించి నేను మీకు చెప్పేది ఏంటంటే, వాక్యం వినటం కాదు, ఒకవేళ నాబోటి వాడు చెప్పడం కాదు, మీరు కానీ నేను కానీ దాన్ని చేసేవారుగా ఉండాలి, దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, ఆ 15వ కీర్తన లాస్ట్లో, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడాడు. కాబట్టి మనం చేయాలి, ప్రేమించాలి, క్షమించాలి, తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి. మనం అన్నిట్లో కూడా నిదానించాలి, దేవుని మీద మనసు పెట్టాలి, ఆయన మీద మనం గురి పెట్టుకోవాలి, ఉపదేశాన్ని అనుసరించాలి, నూతన జీవన విధానాన్ని, ఆ క్రీస్తు మనకి ప్రత్యక్షపరిచిన ఆ జీవన విధానాన్ని చుట్టూ ప్రజలకు మనము చూపించాలి. ఇదేదో మతం, ఏదో వెళ్ళాం మందిరానికి వచ్చాం అంటే కాదు. అలా మనం చేస్తే నీ కుటుంబం కానీ, నీవు కానీ, నీ పిల్లలు కానీ కదల్చబడేదానికి అవకాశమే లేదు. 100% లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పేదానికి అవకాశము లేదు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన గొప్పవాడు. కాబట్టి మీరందరూ ఆ రీతిగా, ప్రియులైన వాళ్ళు కానీ, ఇక్కడున్న అందరూ కానీ ఆ రీతిగా కొనసాగి కదల్చబడని కుటుంబంగా, స్టేబుల్ ఫ్యామిలీగా ఉంటారని, సంఘముతో మంచి ఫెలోషిప్ కలిగి క్రీస్తున్న బండ మీద కట్టబడేటట్టుగా మీ బాధ్యతలు భార్య గాని భర్త గాని చూసుకుంటారని నేను విశ్వసిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవయ్యా దేవా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఒక్కసారి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒకసారి లేచి నిలబడితే ఇంకా మంచిగా ఉంటుందండి, ఇంకా మంచిగా ఉంటుంది. అందరూ కూడా లేచి నిలబడి, ఏమండి, మీ యొక్క గుండె లోతుల్లో నుంచి దేవునితో మాట్లాడండి. దేవా, నీకు వందనాలయ్యా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. దేవా, మేము కేవలము వినువారు మాత్రమే కాదయ్యా. అయ్యా, మీ వాక్యమును వాటి చొప్పున మేము చేసేవారుగా ఉండాలి కదా ప్రభువా. దేవా, నీకు వందనాలయ్యా. అయ్యా, మీకు స్తుతులు ప్రభు. నమ్మదగిన వాడివి, ఆశ్చర్యకరుడువయ్యా. దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈ రాత్రి మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు నన్నైనా మాట్లాడారు కదా ప్రభువా. ఈ మాటలు బిడ్డల హృదయాల్లో నన్నైనా నాటబడాలి, అనేకుల హృదయాలు తెరవబడాలి ప్రభువా. అయ్యా, మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. దేవా, నీకు వందనాలు. అమ్మ, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండమాకండి. కొద్ది నిమిషాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. ప్రార్థన చేసుకోండి. దేవా, మీరు నా కుటుంబాన్ని అనైనా కట్టండి అయ్యా. దేవా, మీకు వందనాలని ప్రార్థన చేయండి. దేవా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు అయ్యా. దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, అపవాది అయ్యా, నన్నైనా ఎవరిని మింగుదునా అని అయ్యా అనేకులు అయ్యా ఇంటింటికి వాడు తిరుగుతున్నాడు ప్రభువా.
అయ్యా ఈ కుటుంబంలో భార్యను మింగుదునా, ఈ కుటుంబంలో భర్తను మింగుదునా, ఈ కుటుంబంలో పిల్లలను మింగుదునా అని ఎవరు దొరుకుతారా అని వాడు అయ్యా గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు ప్రభువా. అయ్యా నాయన మా కుటుంబాల్లో ఎవరు వాడి కోరలకు చిక్కకూడదు ప్రభువా. దేవా 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 అయ్యా నాయన మా కుటుంబాలు క్రీస్తును బండ మీద నాయన కట్టబడాలయ్యా. దేవా నీకు వందనాలు తండ్రి, మీ సహాయము దేవా మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి కుటుంబము క్రీస్తులో కదల్చబడని కుటుంబంగా ఉండాలి ప్రభువా. ఆ రీతిగా ఉండాలయ్యా. అపవాదికి చిక్కకూడదయ్యా, లోకానికి చిక్కిపోకూడదు ప్రభువా. దేవా నీకు వందనాలయ్యా. మంచి భక్తి కలిగిన కుటుంబంగా అయ్యా, మంచి ఆత్మీయ కుటుంబంగా, దైవిక కుటుంబంగా, డివైన్ ఫ్యామిలీగా దేవా దేవా మా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా డబ్బులో కాదు, ఈ లోక సిరి సంపదల్లో కాదు ప్రభువా, ఆత్మీయతలో, దేవుని ప్రేమలో, విశ్వాసములో అయ్యా, నమ్మకత్వములో మా కుటుంబం ఆత్మీయంగా కట్టబడాలి ప్రభువా. దేవా నీకు వందనాలు తండ్రి. అట్టి కృపా భాగ్యము దేవా దేవా మీరు మాకు అనుగ్రహించండి. మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన నాయన నెల్లూరు నుంచి వచ్చిన నాయన ప్రియులందరినీ ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి రఘు, ఆ బ్రదర్ వాళ్ళ యొక్క నాయన బంధువులు, అలాగే లలిత సిస్టర్ నాయన వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ కూడా నాయన ఆశీర్వదించండి. ఇంత గొప్ప కష్టములో వాళ్ళకి మంచిగా నాయన విష్ చేయడానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి అక్క చెల్లెమ్మను ఆశీర్వదించండి. ప్రతి అన్నదమ్ముడిని మీరు ఆశీర్వదించండి. మేము దేవుని ఉపదేశమును ప్రాక్టీసులో పెట్టేవారుగా చేయండి అయ్యా. అట్టి కృప మీరు మాకు అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యము చేత అనేకులు పట్టబడ్డారని నమ్మి విశ్వసిస్తూ ఆన్లైన్ లో అయ్యా ఈ యొక్క నాయన యూట్యూబ్ నాయన ఫేస్బుక్ ద్వారా ఎవరెవరైతే ఈ వాక్యం నాయన విన్నారో అట్టి వారందరినీ కూడా ఆశీర్వదించి దేవా, అతి ప్రేమలు, అతి గారాబాలు, అతిలు మేము చేయకుండా అయ్యా పిల్లలను కూడా దేవుని క్రమములో పెంచేవారిగా, దేవునిలో పెంచేవారిగా, క్రీస్తులో మా కుటుంబాన్ని కట్టుకునేవారిగా మా కుటుంబాన్ని మీరు చేయమని కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అలాగే ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, త్రియేక దేవుడైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి కాపుదలయో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ప్రత్యేకంగా సహోదరుడు రఘు, అలాగే మరి లలిత వారి యొక్క పిల్లలు, వారి కుటుంబానికి, మనందరికి నిత్యము ఎల్లప్పుడు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. ఒక చిన్న మాట, తర్వాత సిస్టర్ రండి కొంచెం వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. రండి రండి, మీరు త్వరగా రండి. ఈ సమయంలో ఒక మాట ఏంటంటే